హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియోకి. ఇంకా ఈరోజు బిగ్ బాస్లో జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా బిగ్ బాస్ స్టార్టింగ్లోనే మార్నింగ్ సాంగ్ వస్తుంది, రంగా రంగా రంగస్థలాన అనే సాంగ్ వస్తుంది. అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత నబీల్, నాగమణి కంట, ఆదిత్య ఓం గారు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాగమణి కంట నబీల్కి అడుగుతారు, నీకు ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తారో హౌస్మేట్స్ అని అనిపిస్తుంది అంటే నబీల్ చెబుతాడు, నాకు నా ఆటలో అయితే ఏం తప్పు కనిపించలేదు. నాకు సంచాలక డ్యూటీలు ఇచ్చారు కానీ నేను నా 100% చేశాను. మళ్ళీ బయాస్డ్గా వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళ పాయింట్సే నా దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అలాగే నేను స్ట్రిక్ట్ సంచాలక్ అవుదాం అనుకున్నా, సంచాలక్ అంటే వీడురా అనేలా ఉండాలి అనుకున్నా అని చెబితేనే నాగమణి కంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, నీ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉంటే వెయ్యి నామినేషన్స్ అని చెబుతారు నబీలు. ఇక్కడ అంత పట్టించుకోకుండా నవ్వుకుంటూ నాగమణి కంటే వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఏందో నామినేషన్స్ గురించి ముందే మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ అయితే ఏం చెప్పడం లేదు, స్ట్రిక్ట్గా పెట్టేలా ఉంటారు కానీ అంత పట్టించుకోవడు బిగ్ బాస్ అయితే. తర్వాత మెయిన్ సెగ్మెంట్, మనకందరికీ కావాల్సిన గొడవలు అంటే నామినేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. అందరూ హౌస్మేట్స్ గార్డెన్ ఏరియాలో క్లాన్స్గా కూర్చొని ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ చెబుతారు, ఒక హౌస్మేట్స్ వచ్చి ఇద్దరి సభ్యులకి కారణాలు చెప్పి వారి మీద ఫేమ్ అంటే స్ప్రే కొట్టి నామినేట్ చేయాలి అంటారు. ఈ వారం చీఫ్ కాబట్టి తనకి ఈసారి నామినేషన్స్లో ఉండరు అని చెబుతారు. అలా ఫస్ట్ నామినేషన్ చేయడానికి ఆదిత్య ఓం గారు వస్తారు. తన ఫస్ట్ నామినేషన్ ఆప్షన్ పృథ్వీరాజ్కి వేశారు. రీజన్ వచ్చి, ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు ఒక థిన్ లైన్ అంటూ ఉంటుంది, అగ్రెషన్ అండ్ మ్యాడ్నెస్గా ఉంటుంది, అది మీరు దానిని దాటిపోయారు. అలాగే సెకండ్ పాయింట్, అపాలజీ స్ట్రాంగర్ దెన్ ఇన్సల్ట్, మీరు ఇన్సల్ట్ చాలా గట్టిగా చేస్తారు, అలాగే అపాలజీ కూడా అలాగే గట్టిగా ఉండాలి అని రీజన్ ఇస్తారు. ఇది అయితే వావ్ రీజన్ ఇది. ఎందుకంటే ఎగ్ టాస్క్లో అందరూ చూశారు, పృథ్వీరాజ్ ఆదిత్య ఓం గారిని ఎత్తి పడేసేది. ఆయన అంత వయసుకు ఏమైనా తగిలితే తిరిగి మామూలు అవ్వడం కష్టం. అయితే పృథ్వీరాజ్కి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ పాయింట్ పట్టినా కూడా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అలాగే ఎగ్ టాస్కులో పృథ్వీరాజ్ ఆదిత్య ఓం గారికి పడేసినప్పుడు వార్నింగ్ అయితే ఇస్తారు కదా, ఇది రాంగ్ పృథ్వీ, ఇలా చేయకూడదు పృథ్వీ అని. అది పాయింట్ని ఇస్తే నేను తీసుకోవాలా అని అంటారు పృథ్వీరాజ్. ఇక్కడ నేను చెప్తాను, తీసుకోవాలి పృథ్వీరాజ్, ఎందుకంటే మీ వల్ల ఆయన కిందకి పడినారు. మీలాగా ఆయన 20 ఏళ్ళు 18 ఏళ్ళ కుర్రాడు కాదు కదా, ఏమైనా తగిలితే తీసుకోవడానికి. ఇంకా అలాగే మాట్లాడుకొని లాస్ట్కి అగ్రి అయ్యి స్ప్రే అయితే కొట్టించుకుంటారు ఫామ్. తర్వాత ఆదిత్య ఓం గారి సెకండ్ ఆప్షన్ సోనియా. ఫస్ట్ స్టార్టింగ్లోనే 3 డేస్లో కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించడం లేదు అని ఒక రీజన్ ఇస్తారు. సెకండ్ రీజను, మీరు వేరే క్లాన్స్లో ఉన్నప్పుడు మీ వాయిస్ అయితే వినిపించేది, ఇప్పుడు మీ వాయిస్ వినిపించడం లేదు, అక్కడక్కడ కూర్చొని గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు, మైక్ పక్కన తీసి మాట్లాడుకోవడం, బిగ్ బాస్ మీ నేమ్ చాలాసార్లు తీసుకున్నారు అని రీజన్ ఇస్తారు. ఇక్కడ సోనియా కొంచెం డిఫైన్ చేసుకుంటుంది. అలాగే ఆదిత్య ఓం గారు థర్డ్ రీజన్ కూడా ఇస్తారు. అదేంటంటే, ఎవరైనా గొడవలు పడుతున్నప్పుడు వాళ్ళని ఆపాలి, గొడవ పడకుండా ఆపాలి, కానీ మీరు ఏమో చాలా ఇంకా గొడవలు చెయ్యని చెబుతారు అని చెప్తుంది. ఎక్కడ అంటే పృథ్వీరాజు ఓం గారిపై గొడవకి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం కూల్ చేయకుండా ఇంకా గొడవ పడు అని మాట్లాడింది
మాట్లాడింది కదా, అదే పాయింటే ఆదిత్య ఓం గారు చెబుతున్నారు ఈ రీజన్తో అయితే నామినేషన్ చేశారు. తర్వాత నామినేట్ చేయడానికి నైనిక వచ్చింది. తన ఫస్ట్ ఆప్షన్ నాగమణికంట. రీజన్ వీకెండ్ ముందు రోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. నైనిక చెప్పిందంట ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతానేమోనని డౌట్లో ఉన్నా అంటే ఈ వీక్ నేను కూడా ఎలిమినేట్ అవుతానేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే నేనే ఎలిమినేట్ అవుతాము ననిక అని చెప్పారంట. దీనితో తను డిమోటివేట్ అయ్యిందంట. ఇది రీజన్గా చెప్తుంది. ఏంటి రీజన్ అసలు? హౌస్లో ఎవరైనా నామినేషన్స్లో ఉన్నప్పుడు అందరు మాట్లాడుకుంటారు, నేను పోతాను నువ్వు పోతావని అందరు మాట్లాడుకోవడం సహజము. దీనితో డిమోటివేట్ అయ్యి అలానే ఫస్ట్ తనే చెప్పిందంట నేను ఎలిమినేట్ అవుతానేమోనని. ఇంకా వేరే వాళ్ళు చెప్పడంలో తప్పేముంది, నువ్వు ఎలిమినేట్ అవుతావు అని. ఏమో ఇది రీజన్ అయితే నాకు అంత నచ్చలేదు, తుప్పాస్ రీజన్ అయినట్టు ఉంది. తర్వాత నైనిక సెకండ్ ఆప్షన్ ఆదిత్య ఓం గారు. రీజన్ గేమ్ ఏమైనా వచ్చినప్పుడు మీరు భయపడుతున్నారు, ఇది ఈ హౌస్కి ఫిట్ అవ్వదు అని రీజన్ ఇచ్చింది. ఆదిత్య ఓం గారు బాగానే ఆడుతున్నారు, బాగా అంటే బాగా ఆడుతున్నారు. ఎగ్ టాస్క్లో కూడా బాగా ఆడారు. గేమ్స్కి భయపడుతున్నట్టు అంటే కనిపించడం లేదు ఎక్కడ. నైనిక నామినేషన్స్ రీజన్స్ అంతా నామినేషన్స్ చేసే పాయింట్స్లా లేవు నైనిక దగ్గర. తర్వాత నామినేషన్స్ వేయడానికి నబిల్ వచ్చాడు. నబిల్ అయితే భలే పాయింట్స్ పట్టాడు. తన ఫస్ట్ నామినేషన్ ఆప్షన్ సోనియా. రీజను బెలూన్ టాస్క్లో అభయ్ బాస్కులో నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు అభయ్కి అప్పుడే డిస్క్వాలిఫై చేసి ఉంటే బాగుండేది. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు సంచాలక్గా అని. ఇంకా రీజను ఎగ్ టాస్క్లో నబిల్ సంచాలక్ అయినప్పుడు బుక్ 2-3 సార్లు చదివి వచ్చినా ఇక్కడ సంచాలక్గా రూల్స్ చెబుతూ ఉంటే నువ్వు ఏమన్నావు, చదువుకోండి ఫస్ట్, అందుకే చదువుకోవాలి అంటారు అని చెప్పావు. అంటే చదువు రాదనే ఇంటెన్షన్తోనే చెప్పావు అని నేను అనుకుంటున్నా అని చెప్పాడు. ఇంకో పాయింట్, గేమ్ను అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రేరణ ఎగ్స్ అన్నీ పడిపోయి ఉంటే పక్కన పెట్టుకుంటా ఉంటుంది. నన్ను అడిగే పెట్టుకుంటున్నప్పుడు ఇదే కదా బయాసడ్ సంచాలక్ అంటే అని అన్నావు. నువ్వు నీ పాయింట్సే అరిచి చెప్పావు, నా పాయింట్ కూడా వినాలి కదా అని గట్టిగా చెబుతూ ఉంటే వెనకాల నుంచి నిఖిల్ పృథ్వీరాజ్ వచ్చి టోన్ అని అరుస్తున్నారంట. వాళ్ళిద్దరూ వచ్చారు. నా పాయింట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అని రీజన్ ఇస్తారు. అలా చాలాసేపు ఏ పాయింట్స్తో అరుచుకున్నారు. నేను ఒక సంచాలకుని, నేను మాట్లాడే అధికారం నాకు ఉంది అని రీజన్ ఇస్తారు. తర్వాత ఆప్షన్ పృథ్వీరాజ్. సేమ్ నేను సంచాలక్గా ఉన్నప్పుడు నేను నా పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు టోన్ అని అరవడం నాకు నచ్చలేదు అని రీజన్ ఇస్తారు. నబీలు. ఇక్కడితో నబీల్ నామినేషన్ అయిపోతుంది. తర్వాత నామినేషన్ వేయడానికి ప్రేరణ వస్తుంది. ప్రేరణ నామినేషన్ ఆప్షన్ నాగమణికంట. నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావో, నువ్వు ఎక్కడ ఫ్లిప్ అవుతున్నావో నాకు తెలియడం లేదు. నువ్వు దోషల విషయంలో చేసింది రాంగ్. నువ్వు అక్కడ ఉండడం బట్టే నువ్వే చాలా పెద్ద గొడవ చేశావు అని రీజన్ ఇస్తుంది. ఫస్ట్ నామినేషన్ ఇస్తుంది. సెకండ్ నామినేషన్ వచ్చి నైనిక. నువ్వు సైలెంట్ అయిపోయినావు, నీ లోకంలో ఉన్నావు, హౌస్లో అంత పార్టిసిపేషన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నావు అని రీజన్ ఇస్తుంది. ఇక్కడితో ప్రేరణ నామినేషన్ అయిపోతుంది. తర్వాత నామినేషన్ వేయడానికి సోనియా వస్తుంది. ఇప్పుడు సోనియా మెయిన్ లక్ష్యం నబిల్ని తొక్కడం, నబిల్ని పోక్ చేసి మాట్లాడడం, నబిల్ని కూడా ఇంకా తన దారిలో అంటే నిఖిల్, పృథ్వీరాజు తోలుబొమ్మలై తిరుగుతున్నారు కదా సోనియా వెనకాల, అలాగే ఇప్పుడు నబిల్ని కూడా తన వెనకాల తీసుకోవాలని ఉంది.
మాటలతో పోక్ చేసుకుంటూ తనని కూడా తొక్కుతూ ఉంది మెల్లమెల్లగా. తనకి రీజన్ వచ్చి స్టార్టింగ్లోనే మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అని మాట్లాడుతూ ఉంది పోక్ చేసుకుంటా. సోనియా నబిల్కి రీజన్ వచ్చి బుక్ చదివినప్పుడు గుడ్లని గూళ్ళలో గేమ్ అయిపోయినప్పుడు దేనితో కూడా కప్పడానికి వీలు లేదు అని ఉంది. నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడే గుడ్లు కనిపించాలని కొత్త రూల్ క్రియేట్ చేశావు, అందుకే సంచాలక్గా బాగా లేవు అని రీజన్ ఇచ్చింది. ఇక్కడ నబిల్ తన పాయింట్ని బాగా డిఫైన్ చేసుకుంటాడు. ఇది నబిల్ అయిపోయిన తర్వాత సోనియా సెకండ్ ఆప్షన్ ఆదిత్య ఓంకారు రీజన్ గేమ్స్ అంతా ఆడలేదని, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నారు కదా, వెళ్ళిపోండి అని రీజన్ ఇస్తుంది. తర్వాత నామినేట్ చేయడానికి నాగమణికంఠ వస్తారు. నాగమణికంఠ నామినేషన్స్ ఆప్షన్ పృథ్వీరాజ్. రీజన్ గేమ్లో చాలా అగ్రెసివ్నెస్ అయిపోయావు, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు, గేమ్లో నాకు ఫిజికల్ హర్టింగ్ అవుతుంది కాబట్టి నీ నుంచి నన్ను కాపాడుకోవాలి కాబట్టి నీకు నామినేట్ చేస్తున్నా అని రీజన్ ఇస్తారు. తన సెకండ్ ఆప్షన్ వచ్చి ఆదిత్య ఓంకారు. మీరు ఒక ఫాదర్లా సలహాలు ఇస్తారు, అది నాకు చాలా ఇష్టం, కానీ మీరు బొమ్మరిల్లులో హీరో ఫాదర్లా ఇది నీ నెక్స్ట్ స్టెప్ ఇదే చెయ్యాలి నువ్వు అని ఆర్డర్లు ఇస్తున్నారు, ఓవర్ సలహాలు ఇవ్వకండి, దానితో నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అని రీజన్ ఇస్తారు. ఇది అయితే ఏందో ఇచ్చినారంటే ఇచ్చినారు రీజను. తర్వాత నామినేట్ చేయడానికి విష్ణుప్రియ వస్తుంది. తన ఫస్ట్ నామినేషన్ ఆప్షన్ ఆదిత్య ఓంకారు. చీఫ్ టాస్క్లో నేను మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు అని మీరు స్పోర్టివ్గా తీసుకోలేదు, ఎందుకో సపోర్ట్ చేయలేదు దానికి రీజన్ చెప్పినా కూడా మీరు దానిని తీసుకొచ్చి నాకు నామినేషన్ చేశారు, అది నాకు నచ్చలేదు అని నామినేషన్ చేస్తుంది. విష్ణుప్రియ సెకండ్ ఆప్షన్ ప్రేరణ. రీజను ఒకరు నీ మీద బీప్ వచ్చే వర్డ్ మాట్లాడారు, మీరు దాన్ని డిఫైన్ చేసుకోకుండా బై మిస్టేక్గా నేను ఎగ్ గురించి చేసిన దాన్ని నామినేట్ చేశావు, ఒక బీప్ వచ్చి మాట్లాడే దాన్ని అంత పట్టించుకోలేదు నువ్వు అని రీజన్ ఇస్తుంది. తర్వాత నామినేట్ చేయడానికి పృథ్వీరాజ్ వస్తారు. తన నామినేషన్ ఆప్షన్ నబిల్. రీజన్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, బయాస్డ్గా ఉన్నావు అని ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షను ఫస్ట్ రీజన్. సెకండ్ రీజను నువ్వు రూల్ పెట్టావే ఎగ్ని బయట కనపడాలి అని, కానీ మీ టీంలో నుంచి ప్రేరణ ఎగ్ మీద పడుకొని ఉంది కదా, దాన్ని ఏం చెప్పలేదు అని రీజన్ ఇస్తారు. పృథ్వీరాజ్ సెకండ్ ఆప్షన్ నాగమణికంఠ. రీజన్ నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు, అలాగే మెంటల్గా వీక్ ఉన్నావు, ఇంటికి సెట్ అవ్వవని రీజన్ ఇస్తాడు. ఇక్కడ నాగమణికంఠ తన పాయింట్ని బాగా డిఫైన్ చేసుకుంటాడు. పృథ్వీరాజ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నామినేట్ చేయడానికి సీత వస్తుంది. సీత నామినేషన్స్ ఆప్షన్ ప్రేరణ. రీజను నువ్వు ఫస్ట్ నామినేషన్స్లో నాకు రీజన్ ఇచ్చావు కదా, ఎమోషన్స్ని స్ట్రాంగ్ చేసుకొని ఆడుతున్నావు అని నామినేషన్ చేశావు కదా, వేరే వాళ్ళని హర్ట్ చేసి అంటే ఎగ్ గేమ్లో అందరినీ కాళ్ళతో తన్నడం కానీ లేకపోతే గీరడం కానీ అలా చేసి ఆడి గెలవడం రైట్ అయినప్పుడు నేను నా ఎమోషన్స్ యూజ్ చేసి ఆడడంలో రాంగ్ ఏముంది అని రీజన్ ఇచ్చింది. ఇది అయితే సీత ఏం పాయింట్ పట్టింది, దీనితో ప్రేరణకి ఏం లేకుండా చేసింది, అయినా తను మాట్లాడింది. తర్వాత సీత సెకండ్ ఆప్షన్ నాగమణికంఠ. నీతో ఏమైనా మాట్లాడినా నువ్వు ఎలా తీసుకుంటావో, నువ్వు ఎప్పుడు అగ్రెసివ్ అవుతావో, నువ్వు ఎప్పుడు అగ్రెసివ్ అవ్వవో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని రీజన్ ఇస్తుంది. తర్వాత లాస్ట్ నామినేషన్స్ వేయడానికి యష్మి వస్తుంది. యష్మి సోనియాని డీల్ చేసే విధానం పద్ధతి
సూపర్ ఉంటుంది అసలు. ఈరోజు ఎపిసోడ్లోనే హైలైట్ అంటే యష్మి నబిల్ నామినేషన్స్ వేయడం. యష్మి ఫస్ట్ నామినేషన్ ఆప్షన్. అదే నిన్న వారంలో ఎప్పుడు నాగమణి కంటని నామినేట్ ఎప్పుడు ప్రతి వారం నాగమణి కంట ఉన్న ప్రతి వారం నామినేట్ చేస్తాను అన్నది కదా. ఈసారి కూడా అదే మాటలే చెప్పింది. అలాగే నాగమణి కంట నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నామని అంటుంది. ఇక్కడ నాగమణి కంట యష్మికి మాటలు పెరిగి గొడవ అయ్యి ఈ హౌస్లో నువ్వు ఉంటావో లేదా నేను ఉంటానో తెలుసుకుందామని యష్మి చెబుతుంది. తర్వాత యష్మి సెకండ్ ఆప్షన్ సోనియాకి చెప్పిన పాయింట్స్ అయితే సూపర్ అసలు. తనకు చెప్పిన రీజన్ వచ్చి పృథ్వీరాజ్ని నిఖిల్ని ముందు పెట్టి నువ్వు వెనకాల ఉండి ఆటలు ఆడుతున్నావురా అని చెబుతుంది. అసలు నువ్వు నీ ఆట ఆడటం లేదు, వీళ్ళతో నీ ఆట ఆడిపిస్తున్నావు అని రీజన్ ఇస్తుంది. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ సూపర్ రీజన్ ఇచ్చింది యష్మి. బయట జనాలు అందరూ అనుకుంటున్న రీజన్ ఇచ్చింది యష్మి. అసలు ఇదంతా నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నిఖిల్కి చెప్తారు, మీరు చీఫ్ అయిన కారణంగా మీకు స్పెషల్ పవర్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు నామినేషన్స్లో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అంటారు. అప్పుడు నిఖిల్ నైనికాని సేవ్ చేస్తాను అని అంటారు. రీజన్ వచ్చి నైనికాకి చెప్పిన రీజన్ అంత బాగాలేదు అని చెబుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ నైనికాని సేవ్ చేసిన తర్వాత ఈ వారం హౌస్లో నుంచి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే సోనియా, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, నబిల్, ప్రేరణ, నాగమణి కంట అయితే ఈ వారం సేవ్ అయ్యారు, ఈ వారం నామినేట్ అయ్యారు. ఇంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.